ఇండియా పాక్ మధ్య హై టెన్షన్స్ కొనసాగుతున్నాయి. మే 7న అన్ని రాష్ట్రాలు భద్రతా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది కేంద్ర హోంశాఖ. రక్షణ శాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు అండగా ఉంటామన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. మరోవైపు కష్టకాలంలో పాక్కు తోడుగా ఉంటామంది చైనా. భారత్ పాక్ బార్డర్లో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఎల్ఓసీ వెంట హై అలర్ట్ కొనసాగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి వరుసగా 10వ రోజు సీజ్ ఫైర్ నిబంధనలు ఉల్లంఘించింది పాక్. బారాముల్లా, కుప్వారా, పూంచ్, రాజౌరి, నౌషేరా, అఖ్నూర్ సెక్టార్లలో చిన్న ఆయుధాలతో దాడి చేశారు పాక్ రేంజర్లు. పాక్ దాడులను ధీటుగా తిప్పికొట్టామని తెలిపింది ఇండియన్ ఆర్మీ. పాక్తో ఉద్రిక్తతల వేళ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని అన్ని రాష్ట్రాలు మే 7న భద్రతా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. వైమానిక ఉగ్రదాడులు జరిగితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. అలాగే కీలకమైన ప్లాంట్ల రక్షణ సహా అనేక అంశాలపై ప్రజలను అప్రమత్తం చేయనున్నారు అధికారులు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సైనిక అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తో భేటీ అయ్యారు. రక్షణ శాఖ సన్నద్ధత, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చించారు. అలాగే ఆయుధ నిల్వలు, పలు అంశాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు అండగా ఉంటామన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. టెర్రర్ అటాక్ లో మరణించిన ఫ్యామిలీలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను శిక్షించాల్సిందేనని చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు పుతిన్. పాకిస్తాన్ అధ్యక్షులు ఆసిఫ్ అలీ జర్దారీతో భేటీ అయ్యారు చైనా రాయబారి. ప్రెసిడెంట్ భవన్ లో జరిగిన మీటింగ్ లో ద్వైపాక్షిక సంబంధాలు, పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ ఉద్రిక్తతపై చర్చించారు. భారత్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందన్నారు పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ. మరోవైపు పాకిస్తాన్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు చైనా రాయబారి. పాక్ చైనా బంధం ఐరన్ బ్రదర్స్ లాంటిదని చెప్పారు చైనా అంబాసిడర్. పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలను తట్టుకోలేక సైబర్ దాడులకు పాల్పడుతోంది పాక్. తాజాగా ఇండియా రక్షణ రంగానికి చెందిన పలు వెబ్సైట్లు లక్ష్యంగా హ్యాకింగ్ కు ప్రయత్నించింది. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ అనాలిసిస్ కు చెందిన డేటా హ్యాకింగ్ కు ప్రయత్నించింది పాక్ సైబర్ గ్రూప్.